అయితే మీరొచ్చినప్పుడు అంత కాంపిటీషన్ లేదు కదా మ్యామ్? ఉందా? అప్పుడు లేదు. కానీ అప్పట్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఇంకా చాలా ఎక్కువున్నాయి. హ్మ్. అందరూ మగవాళ్ళు మాత్రమే ఈ ఇండస్ట్రీలో ఉండి, ఆల్ మేల్ డామినేటెడ్ సలూన్ ఇండస్ట్రీ అప్పట్లో. హ్మ్. ఒక్క లేడీ గూడా లేకుండే. ఐ వాస్ ద ఫస్ట్ ఆర్ మేబీ సెకండ్. ఫస్ట్ లేడీ హూ ఈ ఇండస్ట్రీలోకి రావడం. ఇంకా తెలుసు గదండీ మేల్ డామినేటింగ్ వరల్డ్‌లో ఒక లేడీ ఈ ఇండస్ట్రీలోకొస్తే దాన్ని రకరకాలుగా మాట్లాడడము, అవన్నీ ఫేస్ చేశాను. ఎలా అన్నీ మాట్లాడారు? ఓవర్‌కమ్ చేశాను. అంటే ఒకటి అంటే సలూన్ ఇండస్ట్రీకి మార్కెట్‌లో సలూన్ ఇండస్ట్రీకి ఒక చిన్న చులకన భావం ఉంది. ఉండేది. అంటే బికాజ్ అది ఉండేది పర్సనల్ అప్పట్లో. ఇప్పుడు సర్వీసెస్ లేదండి. కాబట్టి. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు మ్యామ్. ఇప్పుడు లేదు. అప్పట్లో ఉండేది. అప్పట్లో ఉన్నప్పుడు ఏంటంటే సలూన్ ఇండస్ట్రీ అండ్ ఒక లేడీ రన్ చేస్తుంది. అది కూడా ఫర్ మెన్ అండ్ వుమెన్. అంటే ఓన్లీ ఫర్ విమెన్ అంటే అది వేరే. ఫర్ మెన్ అండ్ వుమెన్ బోత్ ఒక లేడీ ఈజ్ రన్నింగ్ ద షో అంటే వాళ్ళు ఏదో వెనక గాసిప్ ముందనే ధైర్యం ఎవరికి లేదులేండి. హ్మ్. వెనకేదో అనేవాళ్ళో అన్నారో తెలీదు గానీ బట్ మీ నేను దాకా దాన్ని చేరేవి. యాహ్! ప్రతి యాహ్! విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానండి. ఏంట్రా మీరనేది అని చెప్పి అది. నేను అలా అనాలండి. మనల్ని క్రిటిసిజం లేకపోతే మన సక్సెస్ ఉండదు.